లోని అమరా హాస్పిటల్లో బ్లడ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరినేని, మేనేజింగ్ డైరెక్టర్ మరియు డాక్టర్ రమాదేవి గౌరినేని బుధవారం ప్రారంభించారు. డాక్టర్ రమాదేవి గౌరినేని ప్రారంభించిన సమయంలో ఆమె రక్తాన్ని దానం చేశారు. కొత్త బ్లడ్ బ్యాంక్, అధునాతన సాంకేతికత మరియు రక్త సేకరణ, పరీక్ష, ప్రాసెసింగ్ మరియు నిల్వ సౌకర్యాలు ఉన్నాయి. హోల్ బ్లడ్ ప్యాక్డ్ సెల్స్, సెలైన్ వాష్డ్ ఆర్బీసీ, ఫ్రెష్ ప్రొజెక్షన్ ప్లాస్మా, క్రియో ప్రెసిపిటేట్, ప్లేటెట్ రిచ్ ప్లాస్మా, ప్లేటెట్లెట్ కాన్సంట్రేషన్ సింగిల్ వంటి అన్ని ఉత్పాదనలు డోనర్ ప్లేటెట్స్ సింగిల్ డోనర్ ప్లాస్మా రోగులకు అందుబాటులో ఉంటాయి. 24 గంటల రోగులకు అందుబాటులో ఉండే నూతన రక్త నిల్వ కేంద్రాన్ని మంగళవారం ఉదయం అమర హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి సాంప్రదాయబద్ధంగా పూజాధికారులు నిర్వహించి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి గౌరినేని మాట్లాడుతూ, ఈ రక్త కేంద్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకే కాకుండా ఇతర రక్త సంబంధిత ఉత్పత్తులు కావాలనుకునే వారందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నూతన రక్త కేంద్రం రోగులకు 24 గంటలు తమ సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత రక్త సంబంధిత ఉత్పత్తులు అవసరానికి అనుగుణంగా అందుబాటులో లేవని, అందువల్ల రక్తదాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ గౌరినేని, డైరెక్టర్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్, మరియు డాక్టర్ రమాదేవి గౌరినేని, చైర్మన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మరియు బ్లడ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, ఇతర వైద్యుల సిబ్బంది పాల్గొన్నారు. పట్టుకోండి ఓకే.